పథకాలు కాబట్టి సంక్షేమ పథకాల రూపంలో ప్రజల్లోకి చెప్పుకుంటే పాజిటివ్ అయ్యే అవకాశం జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగితే అంటే మీరు అన్నట్టు ఒకవేళ కుదిస్తే అంటే 33 జిల్లాలు ఈ లెక్కన మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తే 22కో 23కో పోయేలాగా కనిపిస్తోందేమో అని నాకు మీ మాటల్లో అనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఎంపీటీసీ స్థానాలు తగ్గుతాయి, జెడ్పీ స్థానాలు తగ్గుతాయి. సో చాలా భారీ మార్పులు చేర్పులు జరుగుతాయి. ఈవెన్ బౌండరీస్లో కూడా చాలా భారీ మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. అట్ సేమ్ టైం ఇంత జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే గతంలో మనం సర్పంచ్ ఎన్నికల్లో కూడా చూసినాం, పార్టీ పరంగా ఇస్తామన్నారు. అంటే అఫ్కోర్స్ దాని పార్టీ సింబల్ మీద జరగపోయినా కానీ పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి అడుగు ముందుకేసింది. మరి రేపు పొద్దున జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయా? జరిగితే పార్టీ పరంగానే తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? అంటే మీరు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో చూస్తే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయి, కానీ ఏ టైంలో జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి అనేది కూడా మనం చెప్పలేం. కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఒకటి, కోర్టులో తేలాలి అంశము, 42% అంశం తేలదు. ఎందుకంటే రాజ్యాంగానికి లోబడే కోర్టులు తీర్పిస్తాయి. ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ దాటి రిజర్వేషన్లు ఇవ్వాలనేది కూడా ఏ న్యాయస్థానం చెప్పదు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కూడా 50% రిజర్వేషన్లు మించకూడదు. ఈ యొక్క నేపథ్యంలో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది, కానీ అది పులి స్టాప్ పడ్డట్టే. ఇక రెండో అంశము ఎందుకు లేట్ అవుతుందని చెప్పగలుగుతానంటే, ఖచ్చితంగా మనం చూస్తే ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తుంది. జిల్లాలు ఇబ్బడి ముబ్బడిగా పెంచడం వల్ల పాలన సౌలభ్యం ఉండలేదు. అదేవిధంగా ఇప్పుడు 2029లో ఎలక్షన్స్ వస్తాయి కాబట్టి ఎంపీ ఎలక్షన్స్, ఆ లోపల దేశవ్యాప్తంగా డీలిమిటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మన తెలంగాణలో కూడా ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్నాయి. వాటిని 153 నియోజకవర్గాలు చేస్తారు. ఆ నియోజకవర్గాలు ఏ ప్రాతిపదికన తీసుకోవాలి అంటే, సో అక్కడ కేంద్రం ఒక గైడ్లైన్స్ను విడుదల చేస్తుంది. ఏం గైడ్లైన్స్ అంటే, జిల్లా కేంద్రంగా నియోజకవర్గాల విభజించాలి, లేకపోతే పార్లమెంటు కేంద్రాలుగా నియోజకవర్గాలు విభజించాలి. అంటే ఇప్పుడు తెలంగాణలో అవి అసౌకర్యంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక్క నియోజకవర్గం చూసుకుంటే 3 కలెక్టరేట్లు, 4 కలెక్టరేట్లు, 4 జిల్లాలు ఉన్నాయి. అందులో ఈ యొక్క నేపథ్యంలో ఆ రకంగా నియోజకవర్గాలను మనము విభజించలేము. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ ఇవన్నీ మీరు అన్నట్టు ఇవన్నిటి కుదించాలి. జిల్లాలను కుదించాలి, మండలాలను కుదించాలి. ఆ మండలాలను కుదిస్తే ఆటోమేటిక్గా ఎంపీటీ స్థానాలు తక్కువైతాయి, జెడ్పీటీ స్థానాలు తక్కువైతాయి. కానీ ఆ మండలాల విస్తీర్ణం పెరుగుతుంది, ఆ జిల్లా ఉన్నటువంటి విస్తీర్ణం పెరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇంకా ఒకటి చెప్పాలంటే, ప్రభుత్వ ఆలోచన కూడా ఆ రకంగానే ఉంది. ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఆలస్యమైన ఏం కాదు, కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకు పెట్టారు అంటే 3000 కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు పెండింగ్లో ఉన్నాయి. అందుకే ఈ మార్చి లోపల ఎన్నికలు పెట్టాలి కాబట్టి సర్పంచ్ ఎన్నికలు కంప్లీట్ చేసిర్రు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు ఎందుకు పోతున్నారంటే 700 కోట్లు మున్సిపాలిటీలకు కేంద్రం నుంచి వచ్చేటివి ఉన్నాయి బకాయిలు. అవన్నీ ఎందుకు అనవసరంగా పోగొట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే అటు సర్పంచ్ ఎన్నికలు ఇటు మున్సిపాలిటీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. కానీ ఈ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు డిఫరెంట్. కేంద్రం నుంచి వచ్చేటి పెద్దగా ఏముండయి, రాష్ట్రం నుంచి వీటి పర్సెంటేజ్ పోతుంది, 15% అంతా పోతుంది. కాబట్టి ఇవి ఆలస్యమైన పర్వాలేదు, కానీ ఒక సక్రమంగా ఈ యొక్క జిల్లాలను విభజించి అదే విధంగా పునర్వ్యవస్థీకరణ ఎట్లా చేయబోతున్నారు? ఈ అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక రీకన్స్ట్రక్షన్ అనే చెప్పాలి. ఆల్రెడీ కట్టిన దాన్ని కూలగొట్టి మళ్ళీ కట్టడం చాలా పెద్ద రిస్క్. డైరెక్ట్ గా మొదటి నుంచే ఫౌండేషన్ కట్టడం చాలా సింపుల్ అని చెప్పాలి. బట్ ప్రభుత్వం అడుగులు ఎట్లా ఉన్నాయి, ఎంత సమయం పట్టొచ్చు? ఎందుకంటే మీరు అన్నట్టు ఎంత ఆలస్యమైనా రాష్ట్ర పరిధిలో ఉంది కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ పడదన్న పాయింట్ ఒకటైతే కనుక, అంటే ఏ ధోరణితో వెళ్తున్నారు, ఎట్లాంటి కమిటీతో ముందుకెళ్తున్నారు, ఈ పునర్వ్యవస్థీకరణ ఎట్లా చేయబోతున్నారు, ఈ బార్డర్స్ డిసైడింగ్ ఎట్లా ఉండబోతోంది, ఏమైనా కమిటీ ఉందా దీనికి, ఎట్లా ముందుకెళ్తోంది గవర్నమెంట్, అండ్ ఎంత టైం పట్టొచ్చు, ఒకవేళ ఎలక్షన్స్కి వెళ్తే ఎప్పటివరకు వెళ్ళొచ్చు? శ్రీకాంత్, ఇప్పుడు మీరు చూసిర్రు తెలంగాణలో 33 జిల్లాలు అంటారు, కానీ 33 జిల్లాలు ఎవరు కూడా చెప్పలేకపోతారు. పాత ఉమ్మడి 10 జిల్లాలో మాత్రమే గుర్తు చేసుకుంటారు. ఉమ్మడి జిల్లాకు ఆ మంత్రి ఇన్ఛార్జ్, ఉమ్మడి జిల్లాకు ఈ మంత్రి ఇన్ఛార్జ్ అనేది ఇప్పుడు చెప్తున్నారు తెలంగాణలో. కానీ 33 జిల్లాలు ఎవరి నాలుక మీద కూడా ఆడాయి. 10 జిల్లాలంటే ఉమ్మడి జిల్లాని అనర్గళంగా ఈజీగా చెప్తారు, కానీ ఈ 33 జిల్లాల వల్ల బాగా ఇబ్బంది అవుతుంది. ఈ 33 జిల్లాలను కుదిస్తేనే
పాలనా పరంగా సౌలభ్యంగా ఉంటుంది అనేది కూడా ఆలోచన చేస్తుంది. అంటే మీరు అన్నట్టుగా దానికి పలానా టైం పడుతుంది, పలానా టైంలోనే అయిపోతుంది అనేది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వము నిర్దిష్టంగా ఒక ఆలోచనకైతే వచ్చింది, ఈ మండలాలను కుదించాలి, ఈ జిల్లాలను కుదించాలి, ప్రజలకు అనుకూలమైనటువంటి పాలన అందించాలి అనేది కూడా ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ యొక్క నేపథ్యంలో ఇక దానికి మీరు అన్నటువంటి బౌండరీస్ ఏ రకంగా చేయాలి, అదేవిధంగా ఏ రకంగా జిల్లాలను కంటిన్యూ చేయాలి, ఏ రకంగా కొన్ని జిల్లాలను కుదించాలంటే ఆ జిల్లాలను రద్దు చేయాలి, ఏ రకంగా అంటే పూర్తిగా మీరు అన్నట్టు ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా ఒక కమిటీ వేస్తారు. ఆ కమిటీకి ఇంత టైం బాండ్ అని పెడతారు. ఆ టైం బాండ్ లోపల ఆ రిపోర్ట్ ఇవ్వాలని చెప్తారు. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, క్యాబినెట్ అంతా సమీక్షించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఎన్ని రోజులు పడుతుంది, ఎంతకాలం పడుతుంది అనేది టైం బాండ్ అయితే మనం చెప్పలేం. అది ప్రభుత్వ నిర్ణయం పైన, విధానపరమైనటువంటి నిర్ణయం పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఖచ్చితంగా మాత్రము ప్రభుత్వం అయితే ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క జిల్లాలను కుదించాలే, పాలనను సౌలభ్యంగా అందించాలనే ఆలోచన చేస్తుంది. అదేవిధంగా మండలాలను కూడా కుదించాలని చూస్తుంది. కొన్ని పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలను తీసుకుపోయి మండలాలు పెట్టారు. ఆ మండలాలు మాకు అత్తు మొర్రో అనేది కూడా చాలా మంది జనాలు మొత్తుకున్నటువంటి పరిస్థితి. అయినా కానీ ఆ మండలాలను తొలగించలేదు. అదేవిధంగా కొన్ని మండలాలను తీసుకుపోయి, కొన్ని గ్రామాలను తీసుకుపోయి పక్క జిల్లాల్లో చిన్న చిన్న జిల్లాలో మీరు అన్నట్టు ఇందాక సిరిసిల్ల కానీ, భూపాలపల్లి కానీ, ములుగు కానీ ఇలాంటి ప్రాంతంలో వాళ్ళని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేశారు. అలా బలవంతంగా కలిపారు. జిల్లాల నుంచి ఇప్పుడు చాలా వరకు ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటారు. ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించి ఓ 4 మండలాలు ఉంటే ఈ మండలం ఇంకో నియోజకవర్గంలో ఉంటుంది, మిగతా మండలాలన్నీ ఇంకో నియోజకవర్గంలో ఉంటాయి. సో ఇట్లా చాలా మంది ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి. లేదంటే జిల్లాలే మారిపోయినటువంటి సందర్భాలనే నియోజకవర్గం ఒకటైతే కనుక జిల్లా ఒకటైతే ఉంటుంది. సో ఇప్పుడు ప్రజల నుంచి కూడా వినతులు తీసుకుంటారా? ప్రజా అభిప్రాయ సేకరణ ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా? లేదంటే గతంలో కేసీఆర్ చేసినట్టే మళ్ళీ వీళ్ళు కూడా ఒక కమిటీని వేసి, లేదంటే కొంతమంది మేధావులతో కూర్చొని బౌండరీస్ ఫిక్స్ చేస్తారా? ప్రజాభిప్రాయం తీసుకునేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఒక కమిటీ అయితే వేస్తారు ప్రభుత్వం తరఫున. ఆ ప్రభుత్వం తరఫున వేసినటువంటి కమిటీ ఈ క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ రకంగా ముందుకెళ్లాలనేటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలను కానీ, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులను కానీ సంప్రదింపులు జరిపి, అదేవిధంగా ప్రజలను కూడా సంప్రదింపులు జరిపి ఈ యొక్క మండలాలను కానీ, అదేవిధంగా జిల్లాలను కానీ ఈ యొక్క కుదించే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే మీరు అన్నట్టు ఒకటి మాత్రం వాస్తవం, 33 జిల్లాలు చేసినప్పుడు ఆ జిల్లాలలో కొన్ని మండలాలను, కొన్ని గ్రామాలను బలవంతంగా కలిపారు. అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమాలు, నిరసనలు కలిగాయి. ఈ జిల్లాకు మేము పోము, గతంలో ఉన్నటువంటి పాత జిల్లాల్లోనే మేము ఉంటాము, ఈ జిల్లాకు మాకు అనుబంధం లేదు, ఆ పాత జిల్లాతోనే మాకు అనుబంధం ఉంది, ఇప్పుడు కొత్తగా మాకు ఆ జిల్లా పైన మాకు ఆ జిల్లాలో కలుపుతూ ఉన్నారు, అక్కడ మేము వెళ్ళలేము, అక్కడ మాకు సౌకర్యవంతంగా ఉండదు అనేది కూడా ఉద్యమాలు చేసిర్రు, పోరాటాలు చేసిర్రు, నిరసనలు చేసిర్రు. కానీ అవన్నీ ఏం పట్టించుకోకుండా జిల్లాలైతే ఎక్కువగా పెంచారు. ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి కేసీఆర్ దగ్గరికి ఎవరైనా మాది పలానా జిల్లా కావాలి, మా ప్రజల నుంచి డిమాండ్ వస్తుంది అంటే కూడా ఆలోచించకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేనో మంత్రో ఎవరో రిఫరెన్స్ చేస్తే ఆ జిల్లా చేసేసారు. ఈ రకంగా జిల్లా అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. చివరిగా ఒకటి కన్ఫర్మ్ ఒక క్లారిటీ ఇవ్వండి రాజురెడ్డి. సో ఏపీలో కలిసినటువంటి 5 గ్రామాల సంగతి భద్రాచలంలో మళ్ళీ విలీనమయ్యేటువంటి దిశగా ప్రభుత్వం ఏమైనా అడుగులు వేస్తోందా? సో ప్రస్తుతానికి ఇంటర్నల్ బార్డర్స్ గురించి మాట్లాడుతున్నాం, బట్ 5 గ్రామాలకు సంబంధించి ఏమైనా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు ఎటు తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అటు మేము తెలంగాణకు రావాలని వాళ్ళు ఉన్నారు, కానీ ఆంధ్రాలో అవి విలీనమైపోయాయి. ఈ యొక్క నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకు నిధులు కూడా సరిగా వెళ్ళట్లేదు అనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి.